వచ్చినాం కదా ఫ్రెష్గా ఉంటుంది. నైట్ వెళ్తారు కదా వీళ్ళు, ఫ్రెష్గా ఉంటుంది. బీర్లు తాగి కనిపిస్తున్నాయి కదా, ఇట్లనే పడేసిపోతారు. అవి పగులుతాయి కాళ్ళ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకొండ. ఈరోజు అయితే ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే ప్లాన్ చేశాను. ఎక్కడికంటే ఇక్కడ వైజాగ్ కాలనీకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయింది వీడియోస్లో. మన నార్త్ ఈస్ట్ రైడ్ కూడా మధ్యలో ఆగిపోయింది కదా, మళ్ళీ స్టార్ట్ చేసేది కొంచెం టైం బడ్జెట్ ప్రాబ్లం వల్ల రిటర్న్ రావాల్సి వచ్చింది. దాని గురించి కూడా ఈరోజు మాట్లాడదాం. ఎందుకు వచ్చిందా ఏంటనే దాని గురించి వీడియో తీయలేదు. ఎందుకంటే కొంచెం సాడ్గా ఉండే, కొంచెం బాధ అనిపించింది చాలా దూరం పోయి వచ్చినందుకు. అందుకే దాని గురించి ఏం మాట్లాడలేదు, వీడియో తీయలేదు. ఇప్పుడు దాని గురించి కూడా వివరిస్తాను. అట్లనే వైజాగ్ కాలనీ వరకు పోయి కొంచెం లొకేషన్ చూసుకొని పెట్రోల్ అయితే వేయించాను. ఇప్పుడైతే బయలుదేరదాం. అసలు జాకెట్ ఎలాంటిది ఏం వేసుకోలేదు, ఎందుకంటే ఎండ దంచి కొడుతుంది. అసలు ఎండకి ఏం వేసుకోవాలన్నా భయం అవుతుంది. అసలు ఎంత ఎండ అంటది గాయస్, దారుణంగా కొడుతుంది. మరి ఈ సంవత్సరం అంటే ఈ ఇయర్ ఈసారి ఎండలు ఫుల్ ఉన్నాయంట, అసలు వర్షాలు లేవంట. న్యూస్లో అయితే అట్లా వస్తుంది. కానీ వర్షాలు పడితే కొంచెం రైడ్ స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం నాది రైడ్ ఎందుకు నార్త్ ఈస్ట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన, అసలు ఏమైంది ఏంది అనేది ఈరోజు అయితే మీకు చెప్తాను. నాకే చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది. బాధ అంటే ఇంకా నేను తట్టుకోలేను. ఏదైనా రైడ్ చెయ్యాలనుకుంటే నేను ఖచ్చితంగా అది ఎట్లయినా ఉండని, ఆ రోడ్ టఫ్ కానీ డబ్బులు లేకపోని ఎట్లనో అట్లా సెట్ అయ్యి రైడ్ చేసి వచ్చేటోడిని కంప్లీట్ చేసి. కానీ ఈసారి ఏమైందంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ఆల్రెడీ నా దగ్గర డబ్బులు లేవు, అంటే కొన్నే ఉన్నాయి డబ్బులు. ఇక్కడి నుంచి నాకు వచ్చే ఉండే. ఆ మధ్యలో ఏమైందంటే వస్తాయి కదా అన్ని హోప్తో నేను రైడ్ స్టార్ట్ చేసిన, వెళ్ళిపోయిన. వైజాగ్ దాటిన, ఒడిస్సా కూడా దాటేసిన అనుకుంటా. ఒడిస్సా ఫస్ట్ స్టాప్ దాటేసి సెకండ్ స్టాప్ వరకు వెళ్ళిన. అదే భువనేశ్వర్ అని ఒకటి ఉంటుంది కదా, అక్కడి వరకు. లాస్ట్ టైం ఆల్ ఇండియా రైడ్ లో ఒక అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసాం కదా భువనేశ్వర్, అక్కడి వరకు వెళ్ళి అది కూడా భువనేశ్వర్ కూడా దాటేసి ఒకటి ట్రైబల్ విలేజ్ లెక్క ఏదో పేరు వస్తుంది, అబ్బా నేనైతే మర్చిపోయినా. అక్కడి వరకు వెళ్ళిన. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, అప్లోడ్ చేస్తారేమో నాకు తెలిసి. చేయలేదు, ఎందుకంటే అసలు ఏం చెప్పాలి ఏంది అర్థం కాలేదు. నార్త్ ఈస్ట్ రైడ్ అది ఎంత గొప్పగా చెప్పుకుంటూ, అంత గొప్పగా థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ నేను స్టార్ట్ అయ్యి మధ్యలో వచ్చినంటే నాకే అసలు ఎట్లా అనిపిస్తుంది. షేమ్ ఎందుకులేండి, పైసలు లేనప్పుడు ఎవరైనా ఆగుతారు. కానీ బాధగా అనిపించింది. ఇంకా వీడియోస్ పెట్టాలనిపించలే, నాకు పిచ్చిలేసిపోయింది. ఇంకా మొత్తానికి యూట్యూబ్ ఛానల్ వదిలేద్దాం, ఏంది ఇది ఎప్పటికీ ఇంతేనా, నేను ఇంత కష్టపడి చేస్తున్నా, కొంచెం రీచ్ లేదు అది లేదు. కానీ ఎందుకు చెప్పాలి, కానీ ఈ వీడియోస్లలో నార్త్ ఈస్ట్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియోస్లలో కొంచెం రీచ్ అయితే వచ్చింది. నాకు హ్యాపీ అనిపించింది. నా లాస్ట్ ఛానల్ ఇంతకుముందు పెట్టినప్పుడు ఏదైతే రీచ్ ఉండేదో ఫస్ట్ టైం, అమ్మో ఏడెక్తావు అమ్మ, అదే రీచ్ వచ్చింది అన్నట్టు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసిన, నా ఛానల్ కూడా వచ్చేసింది అని హ్యాపీగా ఉండే. ఇంకా అట్లా ఏమైందంటే సగం దూరం పోగానే అమౌంట్ లేదు, మొత్తానికి అయిపోయినాయి నా దగ్గర. ఉన్నాయి మొత్తం ఖర్చు చేసిన. అసలు అక్కడి నుంచి రానిక పెట్రోల్కి ఛార్జెస్ కూడా లేవు. మీరు నమ్ముతారు నమ్మరు, 3-4 ఫుల్ ట్యాంక్స్ అయిపోయి అక్కడి నుంచి రానిక. అసలు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం అయితే లేదు. పిచ్చి లేచిపోతుంది. ఆ రూమ్ రెంట్ ఇంకా అదే నాకు ఏడుపు వచ్చేసింది. ఏడ్చినా కూడా వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేస్తా. ఏడుపు వచ్చేసింది, చాలా ఏడుపు వచ్చేసింది. ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా నాకెందుకు ఇట్లా అవుతుంది. అసలు ఏంది, నేను ఎవరి దగ్గర బతిమాలలే, నాకు వ్యూస్ రావాలి, సబ్స్క్రైబ్ చేయండి, అది చేయండి, ప్రమోషన్లు అలాంటివి ఎవరిని. అంటే ఇప్పుడు చాలామంది ఉర్రు, బయాసన్ యాదవ్ ఉండు, చాలామంది ఉర్రు,
నేను వెళ్ళి కలవాలనుకుంటే కలవచ్చు. అరే ఎన్ని రైడ్లు చేసినా నీకు రీచ్ వస్తలేదు రా చిన్న వేరే వాళ్ళకి చిల్లర దాంట్లోకి అంటే జస్ట్ ఇట్లా చిల్లర కంటెంట్ చేసినా కూడా వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, నీకెందుకు రావట్లేదు అని చాలా మంది అనుకుంటారు. టైం వచ్చేసి 6:38 అవుతుంది. చూడండి అప్పుడే సూర్యుడు చూడండి ఎంత పైకి వచ్చేసిండు అంటే అర్థం చేసుకోండి ఎండ ఎప్పటి నుంచి కొడుతుంది అనేది. ఈ 2 days నుంచి ఏమైందంటే కొంచెం గాలి ఎక్కువ వస్తుంది, కొంచెం మబ్బులు వస్తున్నాయి కాబట్టి సూర్యుడు అంతా మా మీద ప్రభావం చూపించకుండా కొంచెం కాపాడుతుంది అనుకోండి గాలి ఆ మబ్బులు. లేకుంటే ఇప్పటి వరకు చెమటలు పట్టాయి నాకు తెలిసి హెల్మెట్ లో. చూడండి ఎంత పైకి వెళ్ళిపోయింది చూడండి అప్పుడే. అసలు నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి సూర్యుడు వెళ్తుండే ఒక వీడియో తీసుకుందాం అనుకున్నా, సూర్యుడు ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు. ఇదే చూడండి ఇంకా వైజాగ్ కాలనీ బీచ్ అంటే వైజాగ్ బీచ్. ఇది మా బీచ్. వైజాగ్లో ఆ బీచ్ ఎంత ఫేమసో మాకు ఈ దేవరకొండ దగ్గర ఈ బీచ్ అంత ఫేమస్. ఇక్కడ వరకు వాటర్ ఉంటాయి కాకపోతే లేవు, ఎందుకంటే ఎండాకాలం కదా, ఇది సమ్మర్ కాబట్టి వాటర్ అయితే లేవు. ఎప్పుడు నిండుతుంది. ఈసారి వర్షాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నిండుతుంది అనుకుంటా. ఇప్పుడైతే ఇక్కడ గాలి అంత వస్తలేదు. మరి డ్రోన్ ఫ్లై చేద్దామా, కొంచెం ముందరికి వెళ్దాం. డ్రోన్ వ్యూ ఎవరు తీయలేదు ఇక్కడ ఇంతవరకు. అసలు వైజాగ్ కాలనీ ఎట్లా ఉంటుంది ఏందనేది డ్రోన్ తోటి ఎవరు షాట్ తీయలేదు. మనం తీద్దాం ఒకసారి. చాలా ఉంది. అక్కడ పైన చూడండి కొండ మీద ఒక గుడి ఉంటుంది, అదొకటి మునగకుండా ఆ కొండ వరకు నిండిపోతుంది ఒకప్పుడు వాటర్ ఉంటే. ఇక్కడ వరకు పొలాలు వేస్తారు చూడండి, మొత్తం పొలాలు ఇవి, పంటలు. మొత్తం పంటలు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎక్కువ మంది అయితే విజిట్ చేయలేదు నాకు తెలిసి. రేపు వస్తారు అనుకుంటా, రేపు సండే కదా, ఈరోజు సాటర్డే. ఏముంది ఇక్కడ వాటర్ కూడా తగ్గినాయి కాబట్టి ఎవరు వస్తలేరు అనుకుంటా. సూర్యుడు చూడండి కొండకి కొంచెం దగ్గరలో ఉండు అంటే చాలా పైకి వెళ్ళిపోయాడు. రోడ్ ఎందుకో ఇట్లా ఏమంటారు స్టెప్ ఇట్లా కటింగ్ ఉంది. అక్కడ ముందరికి వెళ్ళి ఒకసారి చూసి కార్లు ఉన్నాయి కొన్ని, అప్పుడే వచ్చిరా. ఇటు రైట్ సైడ్ వెళ్దాం. మనకి ఎవరైనా ఉంటే కొంచెం చికాకు అనిపిస్తుంది. అట్లా కాకుండా మనం ఏం చేద్దామంటే ఒక దగ్గర ఉండి గాలి అంత లేదు, ఇప్పుడే డ్రోన్ ఫ్లై చేసి ఒక 2-3 షాట్లు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ గాలి ఎక్కువ అయితే భయం. ఇక్కడ చూడండి ఖరాబ్ చేసేస్తారు చూడండి. ఇక్కడ బీర్లు తాగి కనిపిస్తున్నాయి కదా, ఇట్లైనా పడేసిపోతారు. అవి పగులుతాయి, కాళ్ళకి ఏళ్ళకి గుచ్చుకుంటే. ఇంకా ఆల్రెడీ అక్కడ పగిలి ఉన్నాయి చూడండి సీసాలు. ఇలాంటి పనులు చేయకండి రా నాయన ప్లీజ్. తాగురి తెచ్చుకొచ్చి ఇక్కడ తాగురి, కానీ అది బయట పడేయండి, ప్రకృతిని ఖరాబ్ చేయకండి. ఇక్కడ ఏమవుతుంది ఇంకో ఇట్లనే వస్తారు, ఉసుకే ఉంటుంది లేదా ఏదో ఉంటుంది, పగులుతుంది. పగిలిన తర్వాత ఏమవుతుంది అంటే కాళ్ళకో లేదా కార్ల టైర్లకో లేదా బైక్ టైర్లకో గుచ్చుకుంటుంది, పంచర్ అవుతుంది. అట్లా ఎవరికైనా ఇబ్బంది కదా. చూడనిక చాలా మంది వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోండి. ఏదైనా చేయండి కానీ తాగండి, ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. కాకపోతే ఆ తాగిన వస్తువులు ఏదైతే ఉంటాయో ఇక్కడ పగలగొట్టకుండా బయటికి తీసుకెళ్ళండి. నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటివి చెయ్యరు. ఇంకో చూడండి ఇవన్నీ సీసం పచ్చలు చూడండి ఎట్లా పగిలి ఉన్నాయి. ఈ తప్పులే చేయొద్దు అనేది నేను. చెయ్యాలి ఎంజాయ్, కానీ ఇంకా లీజ్ చేయొద్దు. మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. అసలు ఈ కెమెరా సెట్ అవ్వట్లేదు. జస్ట్ కింద ఒక కెమెరా మౌంట్ చేసి ఏదైనా వీడియో చేద్దాం, అక్కడికి వెళ్ళి కొంచెం షూట్ అయినా చేద్దాం అనుకుంటే అస్సలు సెట్ కావట్లేదు. అక్కడ సైడ్ వెళ్దాం, కొంచెం ఆ కొండ అడ్డం వస్తుంది కదా, అక్కడ సైడ్ వెళ్ళి ప్రయత్నం చేద్దాం. చూడండి ఇది సెటప్ ఎట్లా పెట్టుకుని వస్తున్నాం. ఎగిరేయాలన్నా ఏందా నాకేం అర్థమవుతలేదు. ఎందుకంటే చూడండి చాలాకైతే గాలి వస్తుంది. అసలు లొకేషన్ అయితే సూపర్ ఉంది. మార్నింగ్ వ్యూ ఇది. టైము ఎంత అవుతుంది, 7 అవుతుందేమో నాకు తెలిసి. చూద్దాం ఒకసారి, టైం కూడా మీకు చెప్తాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ టైంలో విజిట్ చేయండి. ఈ సమ్మర్ సీజన్లో 7:20 అవుతుంది. సూర్యుడు అయితే కొంచెం పై వరకు వచ్చేది, కానీ సూపర్ ఉంది లొకేషన్. ఈ బోటు ఇక్కడ, ఈ గాలి, పక్షులు. డ్రోన్ కోసం అయితే ట్రై చేస్తున్నా, మనకి భయం అవుతుంది, ఏం చేయాలో ఏమో తెలుస్తలేదు. కానీ ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి ప్లస్ అయిపోయింది, ఇక్కడ నుంచి చేపలు అయితే తీసుకోపోదాం తిననీక. ఎందుకంటే చాలా రోజులు అయింది అసలు సీ ఫుడ్ తినట్లేదు. నాకు చాలా ఇష్టం సీ ఫుడ్ అంటే. వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా చాలా చూసి కదా,
చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే ట్రై చేస్తాను తీసుకెళ్ళడానికి. ఫ్రెష్ దొరుకుతుందేమో. ఇక్కడికి వచ్చినాం కదా, ఫ్రెష్గా ఉంటుంది. నైట్ వెళ్తారు కదా వీళ్ళు, ఫ్రెష్గా ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత మన నార్త్ ఈస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కొన్ని వర్షాలు స్టార్ట్ కాగానే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నా, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఇప్పటికీ నేను స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ అవే డబ్బులు ఉంటే ఎంతో ఆస్తి అనుకోండి. ఇంకా నాకు అది చాలా కష్టపడుతున్నాను. నేను కష్టపడేది నా కోసం, ఏదో చేద్దాం, అవి ఇవి కొనిపడేద్దాం, అది చేద్దాం, ఇవి చేద్దామని కాదు. నాకంటూ ఒక డ్రీమ్ ఉంది. నాకు వచ్చే దాంట్లో కొంచెం మన దేవరకొండ, ఎవరైతే దేవరకొండలో ఉన్నారో, ఎట్లయితే ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్స్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కదా, లేదా బస్ స్టాండ్లలో ఏదో ఒక ఉంటుంది కదా ప్రాబ్లమ్స్, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం అనేది నా సైడ్ నుంచి నేను అనుకుంటున్నా. కొంచెం మనం ఫేమస్ అయితే మనకు కూడా కొంచెం ఇన్కమ్ వస్తే, నా ఇన్కమ్ నుంచి సగం ఇన్కమ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాల్లో నాకు తెలుసు ఇట్లా చాలామందికి కష్టాలు ఉంటాయి. ఇంకొకటి, చాలామందికి ఉంటుంది ఫేమస్ కావాలని డ్రీమ్ ఉంటే, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను నేను. అట్లా ఉన్నాయి. ఇట్లా చెప్పుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు, చేసి చూపించాలంటారు కదా. ఇట్లా ఎవరైనా చెప్తారు ఫేమస్ కానీ నువ్వు చెప్తున్నావు బ్రో అనుకుంటారు. కానీ నా మైండ్లో అయితే ఇవే ఉన్నాయి. నా మనసులో ఎప్పటి నుంచో నా డ్రీమ్ అది. మీరు ఎవరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం, నా డ్రీమ్ అది. దానికోసం ఇంత కష్టపడుతున్నాను. కొంచెమైనా ఒక ఫేమ్ వస్తే నా తరపు నుంచి ఒక నలుగురు బతికితే చాలు అనుకుంటున్నాను. నేను చేసేది అదే. కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇస్తే కొంచెం తొందరగా అవుతుంది, లేకుంటే కొంచెం లేట్ అయింది, చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికీ చాలామంది చిల్లర గాళ్ళు ఫేమస్ అయ్యారు. అంటే అందరూ అంటలేను, చాలామంది. మనకు ఎందుకు రీచ్ రావట్లేదు ఏంటంటే, మనకి తెలిసే కదా శత్రువులు వెనకంగా చాలామంది ఉంటారు. అయినా సరే మనం వెనకడు గేమ్. సరే, ఈ లొకేషన్ అయితే చూడండి, అదంతా వదిలేయండి. పైవాడు అనేటోడు అందరి వాడు, ఒక్కడికి మాత్రమే కాదు. సూపర్ ఉంది. ఒకసారి డ్రోన్ అయితే ట్రై చేద్దాం. ఏం చేస్తాం, ట్రై చేద్దాం. చూడండి వ్యూ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. గైస్ ఫైనల్లీ అయితే చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూశారు కదా ఎంత సూపర్ ఉంది లొకేషన్ వైజాగ్ కాలనీ. ఇక్కడైతే చాలా చాలా వీడియోస్ తీసుకున్నాను. మీరంతా లొకేషన్స్ చూడండి, సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. కొన్ని యాంగిల్స్లో తీసుకున్నాను. డ్రోన్ షాట్ తీసుకున్నాను. బట్ డ్రోన్ ఎట్లా అంటే ఇట్లా వణుకుతుంది, మోటార్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎక్కువసేపు అయితే ఫ్లై చేయలేదు. జస్ట్ ఇక్కడ పై వరకు అయితే చేశాను. చూడండి మొత్తం లొకేషన్ ఎలా ఉంది. గ్రీనరీ ఉంది, బట్ వాటర్ అయితే లోపడుకున్నాయి, చాలా లోపడుకున్నాయి. అంత అయితే లేదు. సూర్యుడు కూడా వచ్చేసిండు, ఇంకా మండిపోతుండో. త్వరగా వెళ్ళిపోదాం. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడి వరకు అయితే ఎండ్ అవ్వబోతుంది. బాయ్ బాయ్.